అందరికీ నమస్కారం. నేనే వరిస్తా 24. శ్రీనక్కకి ఒక పక్క బాధ, ఇంకో పక్క కోపంతో కంట్లో నుండి కన్నీళ్లు కారిపోతుంటే అక్కడి నుండి కింద ఉన్న తన రూమ్ దగ్గరకు వెళ్తుంది. వీళ్ళిద్దరి మధ్య సంభాషణ మొత్తం విన్న శ్రీనివాస్ గారు, నీ విషయంలో నా ఆలోచన ఎప్పుడూ తప్పు కాలేదు అంశ్, కానీ నా మనవడు ఇలా చేశాడు అంటే దాని వెనక ఏదో పెద్ద కారణమే ఉందనిపిస్తుంది. అదేంటో కనుక్కోవాలి. నీ కోపం, ఆవేశం, బాధ ఇంకొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తుంటే నీ మంచి కోరుకుని నిన్ను సరైన దారిలో నడిచేలా చేయాలని ఆరాటపడే మీ తాతయ్య చూస్తూ ఊరుకోడు అని ఆయన కూడా కిందికి వెళ్తారు. శ్రీనివాస్ గారు శ్రీనికని దగ్గరకు వెళ్ళి తనని పిలుస్తారు. అప్పటి వరకు ఏడుస్తూ కూర్చుని ఉన్న శ్రీనిక ఆయన పిలుపు విని లేచి నిలబడి, లోపలికి రండి తాతయ్య అని పిలుస్తుంది. శ్రీనివాస్ గారు లోపలికి వెళ్ళి బెడ్ మీద కూర్చుని, ఇలా కూర్చో తల్లి అని బెడ్ మీద కూర్చోమంటారు. శ్రీనిక పక్కన కూర్చుని తల వంచుకుని ఉంటే శ్రీనివాస్ గారు, తప్పు చేయనప్పుడు తలదించుకోవాల్సిన పని లేదమ్మా అంటారు. శ్రీనిక తలెత్తి ఆయన వైపు చూస్తుంటే, మీ మధ్య గొడవేంటో నాకు తెలీదు, కానీ మీరిద్దరూ ఒకరి మీద ఒకరు ద్వేషంతో ఇలా చేస్తుంటే అది చూసి పెద్దవాడిగా నేను చూస్తూ ఊరుకోలేను తల్లి అంటారు. శ్రీనిక ఏడుస్తూ, తను అంతగా బాధపడే పని నేనేం చేశానో నాకు తెలియదు తాతయ్య. నేను తన విషయంలో పొరపాటు చేశాను కాదు అనను, కానీ దానికే ఇంతలా కక్ష కట్టి నన్ను సాధించడానికే ఇలా చేస్తున్నాడంటేనే పిచ్చి లేస్తుంది నాకు అంటుంది. శ్రీనివాస్ గారు, అలా అనుకోక తల్లి, వాడి మనసు ఎంతగానో గాయపడింది. ఆ విషయం వాడిని చూడగానే నేను చెప్పగలను. వాడి బాధకి కారణం నువ్వే అని వాడు అనుకుంటున్నాడు అని నేను అనుకుంటున్నాను. అందుకే నీతో ఇంత కఠినంగా ఉంటున్నాడు. వాడు ఏ రోజు ఏ అమ్మాయిని కూడా పొరపాటుగా కూడా బాధ పెట్టింది చూడలేదు తల్లి. కానీ నీ విషయంలో ఇలా చేస్తున్నాడు అంటే దానికి ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది. అదేంటో తెలుసుకుని మీ ఇద్దరి తప్పుని సరిచేస్తాను, మీ ఇద్దరి జీవితాల్ని మంచి దారిలో పెడతాను అంటారు. శ్రీనిక ఆయన్ని గట్టిగా పట్టుకుని, థ్యాంక్స్ తాతయ్య, మా అమ్మ నాతో ఇలానే మాట్లాడేది. ఏ విషయమైనా సరే అమ్మకి చెప్పే చేసేదాన్ని. అలాంటిది ఆడపిల్ల జీవితంలో ఎంతో ముఖ్యమైనది పెళ్ళి. ఈ విషయంలో మాత్రం చెప్పకుండానే చేసుకున్నాను తాతయ్య. రేపు మా అమ్మకి విషయం తెలిస్తే నన్ను క్షమిస్తుందా తాతయ్య? కనీసం నా మొహమన్నా చూస్తుందా అంటూ ఏడుస్తుంది. శ్రీనివాస్ గారు శ్రీనిక తల నిమురుతూ, బాధపడకు తల్లి, అన్నీ నేను చూసుకుంటాను కదా. వాడి బాధ ఏంటో, అసలు వాడి మనసులో ఏముందో తెలుసుకుని వాడు మనసు మార్చి నీకు మంచి జరిగేలా చేస్తాను అంటారు. శ్రీనిక, నా ఫ్యామిలీ బాగుంటే చాలు తాతయ్య అంటుంది. శ్రీనివాస్ గారు, తప్పకుండా తల్లి అని ఇప్పుడు మేము కూడా నీ ఫ్యామిలీ అయిపోయాంగా అంటారు. శ్రీనిక ఆయన్ని వదిలి, ఇదిగో తాతయ్య, అన్ని సినిమాలు, సీరియల్స్, స్టోరీస్లో లాగా హీరోయిన్ హీరోతోనే ఉండాలని నన్ను నీ మనవణ్ణి కలిపే ప్రయత్నాలు మాత్రం చేయకండి. ఏది ఏమైనా నీ మనవణ్ణి ఈ జన్మలో క్షమించను. తన తప్పు తెలుసుకుని క్షమాపణ అడిగి నన్ను ఇంటి నుండి గౌరవంగా మీ మనవడు పంపించాలి. ఇది జరగడానికి మీరు హెల్ప్ చేయండి చాలు అంటుంది. శ్రీనివాస్ గారు నవ్వి, సరేలే తల్లి, ఇంతకీ నీ పేరేంటో చెప్పనే లేదు అంటారు. శ్రీనిక నవ్వి, శ్రీనిక తాతయ్య, ఫ్రెండ్స్ అందరూ శ్రీ అని పిలుస్తారు ఇంకా అని ఏదో చెప్తూ ఉండగా దేవిక గారు వచ్చి, మావయ్య మీరిక్కడే ఉన్నారా, సరే ఇద్దరు భోజనానికి రండి అని చెప్పి వెళ్తుంటే శ్రీనివాస్ గారు, మహి వచ్చాడా దేవి అని అడుగుతారు. ఇంకా లేదు మావయ్య, ఆయన ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో కొంచెం టెన్షన్గా ఉంది అంటారు దేవిక గారు. శ్రీనివాస్ గారు నవ్వి, చూద్దాం, 2 రోజుల నుండి వాడు కొంచెం డల్గా ఉంటున్నాడు. ఆఫీసు టెన్షన్స్లో ఏమన్నా ఉన్నాడేమో అని నేను కూడా కదిలించలేదు. రానివ్వు మాట్లాడదాం అంటారు. దేవిక గారు, సరే మావయ్య అని శ్రీనిక, రామ్మ డిన్నర్ చేద్దు అని తనని తీసుకుని వెళ్తారు. శ్రీనివాస్ గారు శ్రీనిక ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తుంటే మహిదర్ గారు లోపలికి వస్తూ కనిపిస్తారు. దేవిక గారు ఆయన్ని చూసి కంగారు పడుతూ ఉంటే మహిదర్ గారు అక్కడ శ్రీనికను చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడే రూమ్లో నుండి అనసూయ గారు, పైనుండి శివాంశు ఇద్దరూ అక్కడికి వస్తారు. మహిదర్ గారు శివాంశుని చూసి, ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ అంటారు సీరియస్గా. తనని పెళ్లి చేసుకుని తీసుకొచ్చాను నాన్న అంటాడు శివాంశు. మహిదర్ గారు, వాట్, పెళ్లి చేసుకున్నావా? మాకు ఒక మాట కూడా చెప్పకుండా నీ ఇష్టానికి నువ్వు ఏదైనా చేయొచ్చు అనుకున్నావా?
మేము బ్రతికే ఉన్నాం అనుకున్నావా లేక చచ్చామనుకున్నావా అంటారు కోపంగా. మహిధర్ గారు శివాంశని ఎప్పుడు కోపట్టం కానీ ఇలా అరవటం కానీ చూడని ఇంట్లో వాళ్ళు కొంచెం ఆశ్చర్యపోతారు. శ్రీనివాస్ గారు, మహి, జరిగిందేదో జరిగింది కాబట్టి ఇప్పుడు అది ముఖ్యం కాదు, ఇది చెప్పు అని నీకు ఈ అమ్మాయి ముందే తెలుసా అని అడుగుతారు. మహిధర్ గారు వెంటనే, తెలుసు నాన్న, నీ మనవడు చేసిన ఘనకార్యం అలాంటిది మరి అంటారు. శ్రీనివాస్ గారు, అసలు ఏమైంది మహి అంటారు. మహిధర్ గారు చెప్పబోయేంతలో శివాంశు సీరియస్గా, మీరు బాధపడేంతగా అక్కడేం జరగలేదు నాన్న, చిన్నప్పటి నుండి చూస్తున్న మీరే అలా అనుకుంటే బయట వాళ్ళు అనుకోవడంలో తప్పులేదులేండి అంటాడు. మరి తప్పు చేయలేదు అని అంత ధీమాగా అన్నప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుని తీసుకుని వచ్చావు అంటారు మహి గారు. శివాంశు శ్రీనిక వైపు కోపంగా చూస్తూ, ఏది ఎలా జరిగినా ఏం జరిగినా అదంతా తన వల్లే, నా రెప్యుటేషన్ పోయింది, నేను హ్యాండిల్ చేస్తున్న ఇంపార్టెంట్ ప్రాజెక్టు పోయింది, అంతకంటే ముఖ్యమైన నా అని ఆగి, ఎంతైనా ఆడపిల్ల కదా, మనది తప్పు లేకుండా ఇందులో ఒక అమ్మాయి ఉంది కాబట్టి తన నలుగురు 4 మాటలు అనకూడదని ఇలా చేశాను అంటాడు. శ్రీనిక మనసులో, అబ్బబ్బా ఏమన్నా కవర్ చేశాడా రాక్షసుడు, అక్కడికి అమ్మాయిలంటే ఎంత గౌరవమో అన్నట్లు అనుకోవాలని ఇంట్లో కూడా డ్రామాలు వేస్తున్నాడు. ఏదో ఒక రోజు నీ నిజస్వరూపం చూసి అందరూ అసహ్యం పెంచుకుంటారు నీ మీద, అప్పుడు తెలుస్తుంది నీకు ఫ్యామిలీ అంటే ఎంత ఇంపార్టెంట్ అని అనుకుంటూ శివాంశుని కొరకొర చూస్తూ ఉంటుంది. మహిధర్ గారు, ఆ అమ్మాయి గురించి అంత ఆలోచించేవాడివి ఆ అమ్మాయితో ఒక రూమ్లో పబ్లిక్గా ఎందుకున్నట్లో అంటారు. శివాంశు గట్టిగా, ఓకే ఫైన్, నేను చేసిన తప్పు అని మీరు అనుకుంటున్నప్పుడు దాన్ని సమర్థించుకుని సంజాయిషీలు ఇస్తూ ఇంకా ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం కూడా నాకు లేదు అని పైకి వెళ్తుంటే శ్రీనివాస్ గారు, అంశ్ ఎందుకంత కోపం, నిన్ను కన్న తండ్రిగా నిన్ను ఒక మాట అనడానికి మీ నాన్నకు హక్కు లేదా అంటారు. శివాంశు మెట్ల మీద నిలబడి వెనక్కి తిరిగి, తప్పు చేసినప్పుడు తిట్టినా సహిస్తాను, కొట్టినా ఒప్పుకుంటాను, కానీ నా తప్పు లేనప్పుడు ఒక మాట అన్నా నేను పడను, ఆ విషయం మీకు కూడా బాగా తెలుసు. ఆయన పెంపకం మీద ఆయనకే నమ్మకం లేనప్పుడు చేయని తప్పుకు సంజాయిషీలు ఎందుకు ఇవ్వాలి తాతయ్య, నా మీద నమ్మకం లేని చోట ఒక్క క్షణం కూడా నేను నిలబడను అని పైకి వెళ్ళిపోతాడు. శ్రీనివాస్ గారు, ఏంటి మహి ఇదేనా నీ కొడుకు మీద నీకున్న నమ్మకం, ఎన్నడూ లేనిది ఈరోజు నువ్వు ఇలా మాట్లాడటం నాకు కూడా నచ్చలేదు. ఇన్ని సంవత్సరాలు వాడు ఏ రోజు తప్పు చేసి నిలబడ్డవాడు కాదు, ఏ రోజు మనకు మాట తీసుకురాలేదు, అలాంటిది ఈరోజు వాడిని వేలెత్తి చూపిస్తుంటే ఒక కొడుకుగా వాడు బాధపడటంలో తప్పులేదు అంటారు. మహిధర్ గారు, అది కాదు నాన్న, అంతమంది ముందు శివుని అలా అని అంటుంటే అనసూయ గారు, అందుకని ఎలా చూసి మహి, దేవి మేనకోళ్ళలో వాడి ముందు ఎన్ని వగలు పడుతున్నా పొట్టి బట్టలేసు తిరుగుతున్నా వాడు ఏ రోజు దాని వంక కన్నెత్తి కూడా చూడలేదు. అంతెందుకు, మీ బిజినెస్ పార్ట్నర్ ఉన్నాడుగా, వాడు కూతురు కూడా నా ముందే అంశుని ముద్దు పెట్టుకుంటూ లాగి కొట్టాడు. ఇలా ఎన్నో చూసి నువ్వు కూడా వాడిని తప్పు పడుతున్నావు అంటే నాకు కూడా బాధగా ఉంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు అంటే ఇష్టపడ్డాడేమో అని ఎందుకు ఆలోచించలేదు మహి, అంశుని పెళ్లి కొప్పించడానికి ఎన్ని ప్రయత్నాలు చేయలేదు మనం, ఇప్పుడు వాడంతటి వాడే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తే దాని అర్థం వాడు తప్పు చేసినట్టేనా అంటారు సీరియస్గా. శ్రీనిక వీళ్ళ మాటలు వింటూ, ఈ రాక్షసుడి మీద అందరికీ చాలా మంచి ఒపీనియన్ ఉందే, వీడు ఇంత మంచివాడైతే నన్నెందుకు బెదిరించి భయపెట్టి మరీ పెళ్లి చేసుకున్నాడు, వీడికి నేను అంత బాధ కలిగించాను అనుకుంటూ, చిచి నేనేంటి ఎలా ఆలోచిస్తున్నాను, నా మీద నేనే తప్పు వేసుకుంటున్నాను అనుకుని వాళ్ళని చూస్తూ ఉంటుంది. ఇంతలో శివాంశు బ్యాగుతో కిందకొచ్చి, నేను వెళ్తున్నా తాతయ్య, నానమ్మ అని ఇద్దరి కాళ్ళకి దండం పెడతాడు. దేవిక గారు ఏడుస్తూ శివాంశు దగ్గరకు వెళ్ళి, నాన్న అంశ్, నువ్వెలా ఇల్లు వదిలి వెళ్ళకురా, ఎవరికి నీ మీద నమ్మకం ఉన్నా లేకున్నా నాకుంది నాన్న, నా బిడ్డ ఏ తప్పు చేయడు, అమ్మను వదిలి వెళ్ళకురా అంటూ శివాంశుని చెంప తడుముతుంటే శివాంశు వాళ్ళ అమ్మ చెయ్యి పట్టుకుని పెదవుల మీద నిలుపుకొని, ఇప్పటి వరకు నీ దగ్గర కూర్చుని ఎప్పుడు నీతో ప్రేమగా మాట్లాడలేదు, అయినా ఎందుకమ్మా నీకు నా మీద ఇంత నమ్మకం అంటాడు. దేవిక గారు, నా బిడ్డ నాతో మాట్లాడకపోయినా వాడికి నా మీద ఎంత ప్రేమ ఉందో తల్లిగా నేను తెలుసుకోలేనా అంశ్, నాకు బాగాలేక హాస్పిటల్లో ఉన్నప్పుడు నా పక్కనే కూర్చుని నేను నిద్రపోతున్నా అనుకుని నువ్వు బాధపడటం, దగ్గరుండి చూసుకోలేకపోతున్నా అని ఏడవటం
నాకు తెలీదు అనుకున్నావా అంష్? నేను మెలకువలో ఉన్నా నిద్రలో ఉన్నా అమ్మ మనసు కదా, బిడ్డ బాధ ఈ మనసు తెలుస్తుందిరా అంటారు బాధగా. మహిదర్ గారు శివాంశు దగ్గరికి వచ్చి, సారీ అంష్, కళ్ళతో చూసేవన్నీ నిజాలు కాదని తెలిసినా పక్కన వాళ్ళ మాటలు మన మీద ఎంత ప్రభావితం చేస్తాయో ఇప్పుడు అర్థమైంది. నా బిడ్డలేంటో నాకు తెలిసినా నలుగురు అన్న మాటలే విన్నాను, కానీ నా పిల్లలు అలా చెయ్యరు అని నేను కొంచెం కూడా ఆలోచించలేకపోయాను అని బాధపడతారు. శివాంశు వాళ్ళ నాన్నని హక్ చేసుకుని, ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను నాన్న, కానీ ఇంట్లో వాళ్ళకి నేనేంటో తెలిసి కూడా నన్ను తప్పు పడుతుంటే తట్టుకోలేకపోయాను అంటాడు. శ్రీనిక శివాంశుని చూసి మనసులో, ఓరి నాయనో, ఓరి దేవుడో, వీడిలో ఉన్న అన్ని యాంగిల్స్ని బాగా చూపిస్తున్నాడు, ఇంకేముంది అందరూ వీడికే సపోర్టు, లాస్ట్కి నా పరిస్థితి ఏంటో అనుకుంటుంది. శ్రీనివాస్ గారు ఇద్దరి మీద చెరొక చెయ్యేసి ఇద్దరిని దగ్గరకు తీసుకుని, ఏం చేసినా మనసుకు నచ్చేలా చెయ్యి, అంతేకాని మనసుని కష్టపెట్టేలా చేయకు అంష్ అంటారు శ్రీనికను చూస్తూ. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.